గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే టాపిక్ క్లస్టర్ పేపర్ నుండి ఏ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నామంటే ప్రీవియస్ క్లాస్ లో వచ్చేసి పరస్థానీయ సంరక్షణ గురించి చెప్పానమ్మా. ఓకేనా? పరస్థానీయ సంరక్షణ గురించి, అందులో ఉన్న బొటానికల్ గార్డెన్స్ గురించి చెప్తున్నా అనమాట. ఓకేనా? మీరు నిన్న క్లాస్ కి ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఒకసారి మళ్ళీ వాటిని రిపీట్ చేస్తూ దాని కంటిన్యూషన్ చెప్తాను. నేను క్లాస్ కి కంటిన్యూషన్ అనేది చెప్తాను అనమాట. ఓకేనా సుష్మా? మేడం. అమ్మా ఓకేనా అంటున్నాను. ఓకే మేడం. ఓకేనా? ఓకే. పరస్థానీయ సంరక్షణ అలాగే బొటానికల్ గార్డెన్స్ గురించి ఈరోజు క్లాస్ లో నేర్చుకుందాం అమ్మా. అసలే ఈ పరస్థానీయ సంరక్షణ అంటే ఏంటంటే అంతరించిపోతున్న జాతులను ఏం చేస్తారంటే వాటి స్వస్థానాలలో కాకుండా రక్షణ కల్పించబడిన కొన్ని ప్రదేశాలలో ఆ జాతులకు చెందిన నమూనా జనాభాను పెంచటాన్ని ఏమంటారంటే పరస్థానీయ సంరక్షణ అంటారనమాట. ఓకేనా? అయితే ఏ జాతులైతే ఏ జంతు జాతులైతే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయో, ఇంకా ఏ మొక్కలైతే ఎండేంజర్డ్ స్పీసెస్ గా ఉన్నాయో, ఓకేనా, ఆ జాతులను ఏం చేస్తారంటే వాటి స్వస్థానాల్లో కాకుండా ఏం చేస్తారంటే రక్షణ కల్పించబడిన కొన్ని ప్రదేశాలలో ఆ జాతులకు చెందిన నమూనాలను లేకపోతే ఆ జనాభాను పెంచడాన్ని ఏమంటారంటే పరస్థానీయ సంరక్షణ అంటారమ్మా. ఓకేనా? అంటే ఇప్పుడు వీటి గురించి అంటే రక్షణ కల్పించబడిన కొన్ని ప్రదేశాలు అన్నాం కదా, ఆ రక్షణ కల్పించబడిన కొన్ని ప్రదేశాలు ఏంటంటే అవి బొటానికల్ గార్డెన్స్ లేదా వృక్ష ఉద్యానవనాలమ్మా. ఓకేనా? బొటానికల్ గార్డెన్లు లేదా వృక్ష ఉద్యానవనాలు. ఓకేనమ్మా, ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్ లేదా వృక్ష ఉద్యానవనాల గురించి చెప్పుకుంటాం అనమాట. ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి కొన్ని ప్రత్యేక ప్రదేశాలమ్మా. ఓకేనా? బొటానికల్ గార్డెన్స్ అనేవి కొన్ని ప్రత్యేక ప్రదేశాలు. ఎందుకంటే ప్రత్యేక ప్రదేశాలకి బొటానికల్ గార్డెన్స్ అని చెప్తున్నారంటే ఇక్కడ ప్రధానంగా సాంకేతిక పరిశోధన మరియు విద్య కోసం మొక్కల సేకరణ, అలాగే నిర్వహణ మరియు సంరక్షణ చేపట్టడం వంటివి జరుగుతుందన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, బొటానికల్ గార్డెన్స్ లో సాంకేతిక పరిశోధనలు జరుగుతాయి, విద్య కోసం మొక్కలను సేకరిస్తారు, ఇంకా వాటిని నిర్వహణ మరియు సంరక్షణ చేపట్టడం వంటివి ఈ బొటానికల్ గార్డెన్స్ లో జరుగుతుంది అన్నమాట. అలాగే ఇవి పార్కులతో పోల్చినప్పుడు విభేదాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. అంటే బొటానికల్ గార్డెన్స్ కి అలాగే పార్కులకి మధ్య కొంచెం విభేదం అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. 1543లో ఓకేనమ్మా, 1543లో మొట్టమొదటి ఆధునిక బొటానికల్ గార్డెన్ ను ఎవరు స్థాపించారంటే ల్యూకాగిని పీసా. ఓకేనమ్మా, ల్యూకాగిని పీసా ఎక్కడ స్థాపించాడంటే ఈయన ఇటలీలో స్థాపించాడమ్మా. ఓకేనా? ఇటలీలో స్థాపించాడు. ఈ లూకాగ్ని ఎవరంటే ఈ లూకాగ్ని బొలోగ్నాలో, ఎక్కడమ్మా? బొలోగ్నాలో. ఓకేనమ్మా, ఈయన బొలోగ్నాలో వైద్య శాస్త్రంలో ఆచార్యుడు అనమాట. ఓకేనమ్మా, వైద్య శాస్త్రంలో ఆచార్యుడు. అదే విధంగా ఇంకెప్పుడంటే 1545లో 1545లో 2 విశ్వవిద్యాలయాలు పాడ్వు మరియు పారెన్స్ నందు, ఎక్కడమ్మా? పాడ్వు అలాగే పారెన్స్
ఓకేనా. పాడ్వు మరియు పారెన్స్ నందు బొటానికల్ గార్డెన్స్ ను స్థాపించాయి అన్నమాట. దీని తర్వాత యూరప్ అంతటా కూడా బొటానికల్ గార్డెన్స్ అనేవి నెలకొల్పబడ్డాయి. యూరప్ అంతటా కూడా ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి నెలకొల్పబడ్డాయి. అలాగే ఈ బొటానికల్ గార్డెన్స్ లో ఉండే మొక్కలపై ఓకేనా, అంటే బొటానికల్ గార్డెన్స్ లో పెంచే మొక్కల పైన ఏమేం రాసి ఉంటాయంటే వాటి యొక్క స్థానిక నామం అమ్మ. ఓకేనమ్మా, స్థానిక నామం అంటే కామన్ నేమ్. నెక్స్ట్ శాస్త్రీయ నామం. నెక్స్ట్ ఇంకేంటి, కుటుంబం. అలాగే ప్రత్యేక లక్షణాలు. అలాగే ఉపయోగాలు. అలాగే ఉపయోగపడు భాగం. ఉపయోగాలు మరి ఉపయోగపడు భాగం అమ్మ. మన రిజిస్టర్ లో వేస్తాను సార్, కింద రిజిస్టర్ లో కూడా వేస్తాను సార్. ఓకేనమ్మా. ఉపయోగాలు అలాగే ఉపయోగపడు భాగము మొదలైన సమాచారం కలిగిన లేబుల్ కార్డులు ఉంటాయమ్మా. ఓకేనా, లేబుల్ కార్డులు అనేవి ఉంటాయి. ఓకేనా, చూడండి ఎక్కడైతే మనకు బొటానికల్ గార్డెన్స్ ఉన్నాయో ఆ బొటానికల్ గార్డెన్స్ లో ఉన్న మొక్కల పైన వాటి యొక్క శాస్త్రీయ నామం, అలాగే స్థానిక నామం, ప్రత్యేక లక్షణాలు, ఉపయోగాలు మరియు ఉపయోగపడు భాగం, ఇవన్నీ మొదలైన సమాచారం అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే లేబుల్ కార్డ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటంటే ఈ బొటానికల్ గార్డెన్లు మరియు జూలు అనేవి చాలా సంప్రదాయ పరస్థానీయ సంరక్షణ పద్ధతులుగా పేర్కొనవచ్చు అనమాట. ఓకేనా, బొటానికల్ గార్డెన్స్ మరియు జూలు ఇవన్నీ కూడా ఏంటంటే సాంప్రదాయ పరస్థానిక సంరక్షణ పద్ధతులుగా పేర్కొనవచ్చు. ఇక్కడ అనేక మొక్కలను సంరక్షించడం జరుగుతుంది, అలాగే ప్రజననం జరపడం జరుగుతుంది, మరియు వన్య మొక్కలను పునఃస్థాపన చేయడం వంటివి బొటానికల్ గార్డెన్స్ లో చేపడతారమ్మా. ఏంటి, మొక్కలను సంరక్షించడం, అమ్మా సుష్మా, శ్రావణి, ప్రసన్న అర్థమవుతుందమ్మా? అమ్మా అర్థమవుతుందరా అమ్మాయిలు? ఓకే ఓకే ఓకేనా. మొక్కలను సంరక్షించడం, ఇంకా ఇంకేం చేస్తున్నారు, ప్రజననం జరపడం, ఇంకేం చేస్తున్నారు, మొక్కలను పునఃస్థాపితం చేయడం. ఓకేనమ్మా, మొక్కల్ని పునఃస్థాపనం చేయడం వంటివి బొటానికల్ గార్డెన్స్ లో చేపడుతున్నారమ్మా. ఇంకేం చేస్తున్నారంటే బొటానికల్ గార్డెన్స్ లో ఈ రకమైన వసతులు కల్పించడం ద్వారా ఏమవుతుందంటే చాలా రకాలైన మొక్కలకు నివాస స్థలము ఏర్పరచడమే కాకుండా ఇంకా అంతరించిపోయే జాతుల సంరక్షణ మరియు అలాగే వృక్ష విద్యా విలువల గురించి కూడా ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి తెలియపరుస్తాయమ్మా. ఇంకేంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ద్వారా ప్రజలకు ప్రమాదపు అంచున ఉండగల మొక్కలను అలాగే అంతరించే జాతుల యొక్క విలువ గురించి మనం ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ఏమవుతుందంటే భవిష్యత్ తరాలకు కూడా అవసరమయ్యే వృక్ష సంపదను ఈ బొటానికల్ గార్డెన్స్ ద్వారా సంరక్షించవచ్చమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు ఏంటి? ఓకేనా, బొటానికల్ గార్డెన్స్ ను
ఏర్పాటు చేయడానికి కావలసిన మౌలిక వసతులు. ఈ బొటానికల్ గార్డెన్స్ ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు ఏంటంటే, ముందుగా మనం బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామమ్మా. ఈ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలము కావాలంటే 100 నుంచి 175 హెక్టార్ల స్థలంతో ఉండటంతో పాటు ఇంకేం ఉండాలంటే మంచి మృత్తికను కలిగి ఉండాలి. ఓకేనా? 100 నుంచి 175 హెక్టార్లు. ఓకేనా? ఈ స్థలం కావాలి. అలాగే ఈ స్థలంతో పాటు మనం ఎన్నుకున్న ప్రదేశంలో మృత్తిక ఎలా ఉండాలి? మంచి మృత్తికని కలిగి ఉండాలమ్మా. ఓకేనా? ఇది బొటానికల్ గార్డెన్ ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు అన్నమాట. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, అక్కడున్న ఎక్కడైతే మనం బొటానికల్ గార్డెన్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ మృత్తికను పరీక్షించాలన్నమాట. ఆ మృత్తికను పరీక్షకు నిర్వహించి అక్కడ ఏమైతే అంటే ఖనిజ లోపాలు ఉన్నాయా, నీటి నిల్వ సామర్థ్యం ఎలా ఉంది, ఇవన్నీ ఆ మృత్తిక టెస్ట్ వల్ల, పరీక్ష వల్ల మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మృత్తిక పరీక్షను నిర్వహించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, సహజ నీటి వనరులు గల ప్రదేశాలను లేదా గార్డెన్ ను ఏర్పరిచే ప్రదేశాలు 10% నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గార్డెన్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంటే ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ మనం వాటికి దగ్గరకి బొటానికల్ గార్డెన్స్ అనేది మనకి ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మొక్కలకి ఎటువంటి నీరు అంటే నీరు ఏమవ్వాలంటే మనం మొక్కలకి నీరు ఇవ్వడానికి ఆ వాటర్ అనేది ఆ సహజంగా లభించే ఆ నీటి వనరుల దగ్గరగా ఉంటే మనం మొక్కలకి నీరు అనేది అందించవచ్చు అనమాట టైంకి. ఇంకేంటంటే, లభించిన ప్రదేశాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రదేశం ఏం చేయాలంటే వృక్ష వర్గీకరణ మరియు ప్రయోగాత్మక గార్డెన్ గా వర్గీకరించాలన్నమాట. అంటే మనం ఇప్పుడు గార్డెన్ కి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాం కదమ్మా, ఆ ప్రదేశాన్ని ఏం చేసుకోవాలి, అక్కడ ఆధారంగా చేసుకుని ఆ ప్రదేశంను 2 విభాగాలుగా వర్గీకరించాలి. ఎలా అంటే, ఒకటి వృక్ష వర్గీకరణ, ఇంకేంటి ఔషధ మరియు ప్రయోగాత్మక గార్డెన్లుగా వర్గీకరించాలన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటే, అంతరించిపోయే మొక్కలు ఉంటున్నాయి కదమ్మా, ఈ అంతరించిపోయే మొక్కల కోసమే కదా మనకి ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్స్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ అంతరించిపోయే మొక్కల సంరక్షణ కోసం ఏం ఏర్పాటు చేయాలంటే గ్రీన్ హౌస్, గ్లాస్ హౌస్, ఇంకా ఫైటో ట్రాన్స్ ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఓకేనమ్మా? గ్రీన్ హౌస్, గ్లాస్ హౌస్, మరి ఇంకేంటమ్మా ఫైటో ట్రాన్స్. ఓకేనా? ఫైటో ట్రాన్స్ ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే, గార్డెన్ నిర్వహణకు అవసరమయ్యే పనిముట్లను మరియు స్టాఫ్ ను ముందుగానే మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఎప్పుడైతే బొటానికల్ గార్డెన్స్ పెట్టాలని స్టార్ట్ చేయాలనుకుంటున్నామో దానికి ముందుగానే ఆ బొటానికల్ గార్డెన్ ని ఏర్పాటు చేయడానికి ఆ గార్డెన్ నిర్వహణకు అవసరమయ్యే పనిముట్లు కానీ ఇంకేంటంటే స్టాఫ్ కానీ, పని చేయడానికి స్టాఫ్ కానీ అవన్నీ మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఇవి బొటానికల్ గార్డెన్స్ ని ఏర్పాటు చేయడానికి కావలసిన మౌలిక వసతులమ్మా. నెక్స్ట్ ఏంటంటే, బొటానికల్ గార్డెన్ రకాలు. బొటానికల్ గార్డెన్ యొక్క రకాలు. బొటానికల్ గార్డెన్ ఎన్ని రకాలంటే 2 రకాలమ్మా. ఓకేనా? ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్
అలంకరణ బొటానికల్ గార్డెన్. రెండోది ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్. ఓకేనమ్మా, అలంకరణ బొటానికల్ గార్డెన్. సెకండ్ వన్ ఏంటంటే ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్. ఫస్ట్ వన్ ఏంటంటే అలంకరణ బొటానికల్ గార్డెన్ గురించి చెప్పుకుందాం. అలంకరణ బొటానికల్ గార్డెన్ అంటే ఈ రకమైన గార్డెన్లలో వేల కొలది మొక్కలు, ముఖ్యంగా విభిన్న పుష్పాలు లేదా ఆకులతో కూడిన మొక్కలు, అలాగే ల్యాండ్స్కేపింగ్ పద్ధతికి అనుగుణంగా ఉండేవి ఈ అలంకరణ బొటానికల్ గార్డెన్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, వేల కొలది మొక్కలు, ముఖ్యంగా విభిన్న పుష్పాలు లేదా ఆకులతో కూడిన మొక్కలు, ల్యాండ్స్కేపింగ్ పద్ధతికి అనుగుణంగా ఉండే మొక్కలు, అలంకరణ మొక్కలు ఇందులో ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలంకరణ బొటానికల్ గార్డెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏంటంటే హైబిస్కస్, ఇంకా ఇక్సోరా, రోజులు, హెలికార్నియా, రోస్ట్రేటా, ఇంకేంటంటే స్పానిష్ జాస్మిన్, ఇంకా ఎల్లో జాస్మిన్, ఇంకా అరేబియన్ జాస్మిన్, ఇంకా కోలియస్ జాతులు మొదలైనవి ఎక్కువగా ఈ అలంకరణ బొటానికల్ గార్డెన్ లో ఉంటాయమ్మా. ఓకేనా, హైబిస్కస్, ఇక్సోరా, రోజులు, హెలికార్నియా, రోస్ట్రేటా, స్పానిష్ జాస్మిన్, ఎల్లో జాస్మిన్, అంటే వీటికి ఇంకా మరొక పేర్లు ఉన్నాయి ఏంటమ్మా. ఎల్లో జాస్మిన్ కి జాస్మినస్ హూమైల్, అలాగే అరేబియన్ జాస్మిన్ కి వచ్చేసి జాస్మిన్ సాంబుక్, మరియు కోలియస్ జాతులు మొదలగునవి ఎక్కువగా ఈ అలంకరణ బొటానికల్ గార్డెన్స్ లో ఉంటాయమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ టైప్ బొటానికల్ గార్డెన్ ఏంటంటే ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్ అమ్మా. ఓకేనా, ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్. ఈ ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్లు ఏ మొక్కల్ని ఎక్కువగా పెంచుతారంటేనమ్మా, ఈ గార్డెన్ లో అంతరించిపోయి మరియు ప్రమాదపు టంచున ఉన్న మొక్కల సంరక్షణకు ముఖ్యమైన కేంద్రకాలుగా ఉంటాయి అన్నమాట ఇవి. ఈ ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్స్ అనేవి ఏవైతే అంతరించిపోయి లేదా మరియు ప్రమాదపు టంచున ఉన్న మొక్కల సంరక్షణ కొరకు వీటిని ముఖ్య కేంద్రకాలుగా ఈ ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్స్ అనేవి ఉంటాయమ్మా. అంటే ఏంటి అవి? బిఎస్ఐ. బిఎస్ఐ అమ్మా. బిఎస్ఐ అంటే ఏంటంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకేనమ్మా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా బిఎస్ఐ వారు 1960లో ఎక్కడ అంటే పూణేలో ప్రయోగాత్మక గార్డెన్ ను మొదట స్థాపించారనమాట. ఓకేనా, ఈ బిఎస్ఐ వారు అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 1960లో పూణేలో ప్రయోగాత్మక గార్డెన్ ను మొదట స్థాపించారనమాట. స్థాపించిన తర్వాత ఏం చేశారంటే ఇక్కడ ప్రమాదపు అంచున ఉన్న ఏ మొక్కల్ని ఇక్కడ పెంచుతున్నారంటే వాటిని 1 by 1 రాస్తానమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అవి సిరోపీచియా విన్కేపాలియా,
కే పాలియా. ఓకేనమ్మా. ఇంకా సైలోటం న్యూడమ్. ఓకేనమ్మా, న్యూడమ్. ఇంకేంటంటే రావుల్ఫియా సర్పంటైనా. ఓకేనమ్మా. ఇంకోటి ఏంటంటే శాంటాలం ఆల్బమ్. ఓకేనమ్మా, శాంటాలం ఆల్బమ్. మరియు వెనిల్లా వైటియానాలను. ఓకేనా, ఈ మొక్కలను పెంచుతున్నారమ్మా. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమాదపు అంచున ఉన్న మొక్కలు అన్నమాట. కాబట్టి వీటిని ఈ ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్ లో సంరక్షిస్తున్నారన్నమాట. ఓకేనా, ఈ సిరోపీజియం విన్కే పాలియాని, సైలోటం న్యూడమ్ ని, రావుల్ఫియా సర్పెంటైనను, ఇంకా శాంటలం ఆల్బమ్ మరియు వెనిలా వైటియానాలను పెంచుతున్నారమ్మా. ఓకేనా, ఇవి బొటానికల్ గార్డెన్స్ యొక్క రకాలు. నెక్స్ట్ ఏంటంటే అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్ అమ్మా. ఈ అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్ ఎక్కడ ఉన్నాయంటే ఓకేనా, ఈ అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్లు ఎక్కడున్నాయంటే రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఫస్ట్ వన్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఎక్కడుందంటే ఇంగ్లాండ్. ఓకేనమ్మా, ఇంగ్లాండ్. ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ క్యూ ఇంగ్లాండ్ లో ఉందమ్మా. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బొటానికల్ గార్డెన్. ఓకేనమ్మా, రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద బొటానికల్ గార్డెన్ అన్నమాట. ఇక్కడ ప్రపంచంలోనే అతి పెద్ద హెర్బేరియం కలదమ్మా. ఓకేనా, ప్రపంచంలోనే అతి పెద్ద హెర్బేరియం కలదు. అలాగే ఇందులో సుమారు 6 మిలియన్ల నమూనా మొక్కలు అనేవి కలవు. ఓకేనమ్మా, ఇందులో 6 మిలియన్ల మొక్కలు అనేవి కలవు ఈ రాయల్ బొటానికల్ గార్డెన్ లో. ఓకేనా, నెక్స్ట్ సిఐఏటి సెకండ్ వన్. సిఐఏటి అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. ఓకేనమ్మా, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్. ఇది ఎక్కడుందంటే పల్మీరాలో ఎక్కడుందంటే కొలంబో ప్రాంతంలో. ఓకేనమ్మా, కొలంబో ప్రాంతంలో కలదనమాట ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రాపికల్ అగ్రికల్చర్ అనేది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ICARDA ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకేనమ్మా, రీసెర్చ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇది ఎక్కడుందంటే
ఇది సిరియాలో అలిపో అనే శుష్క ప్రాంతంలో కలదమ్మా. సిరియాలో ఓకేనమ్మా, అలిప్లో అని శుష్క ప్రాంతంలో కలదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ డి ఏంటంటే ఇక్రిసాట్. ICRISAT ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఓకేనమ్మా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ ఎక్కడుందంటే ఇది హైదరాబాద్ లో పటాన్ చెరువు దగ్గర కలదమ్మా. ఓకేనా, పటాన్ చెరువు దగ్గర కలదు. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే IRRI ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనమ్మా, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎక్కడ ఉందంటే మనీలా. ఓకేనా, ఫిలిపిన్ దేశంలో మనీలాలో కలదమ్మా ఈ IRRI అనేది. ఓకేనా. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే CITES అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రెండ్ ఇన్ ఎండోవోట్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్. ఓకేనమ్మా, CITES అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రెండ్ ఇన్ ఎండోవోట్ స్పీసెస్ ఆఫ్ వైల్డ్. ఇది ఎక్కడుందంటే పానా మరియు ఫ్లోరా. ఓకేనమ్మా, ఇవి 6 కూడా ఏంటి అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్స్ అమ్మా. ఓకేనా, అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్స్ ఈ 6 కూడా. నెక్స్ట్ మనం వేటి గురించి చెప్పుకుంటున్నామంటే నెక్స్ట్ వచ్చేసి జాతీయ బొటానికల్ గార్డెన్స్ గురించి. ఓకేనమ్మా, నెక్స్ట్ వచ్చేసి దేని గురించి చెప్పుకుంటున్నామంటే జాతీయ బొటానికల్ గార్డెన్స్ గురించి. అమ్మాయిలు నా వాయిస్ వినిపిస్తుందారా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఓకే ఓకే. నెక్స్ట్ జాతీయ బొటానికల్ గార్డెన్లు ఇవి ఎన్ని ఉన్నాయంటే జాతీయ బొటానికల్ గార్డెన్స్ అనేవి 5 ఉన్నాయి. అవి ఏంటేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియన్ బొటానికల్ గార్డెన్ అమ్మా. ఇండియన్ అంటే IBG అన్నమాట, ఇండియన్ బొటానికల్ గార్డెన్. ఇది ఎక్కడుందంటే అమ్మా కలకత్తా. ఓకేనా, కలకత్తా. ఇది మన భారతదేశంలోనే అతి పెద్ద బొటానికల్ గార్డెన్ అమ్మా. ఓకేనా, ఈ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అనేది అంటే ఇది మన భారతదేశంలోనే అతి పెద్ద బొటానికల్ గార్డెన్ మరియు ఇక్కడ అతి పెద్ద హెర్బేరియం కలిగి ఉంది.
ఓకేనా, అతి పెద్ద హెర్బేరియం కలిగి ఉంది. అలాగే ఈ హెర్బేరియంలో సుమారు 1 మిలియన్ నమూనా మొక్కలు అనేవి కలవమ్మా. ఓకేనా, 1 మిలియన్. ఓకేనమ్మా, 1 మిలియన్ నమూనా మొక్కలు అనేవి కలవు ఇక్కడ. నెక్స్ట్ రెండోది ఏంటంటే NBRI. ఓకేనమ్మా, NBRI. NBRI అంటే ఏంటంటే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమ్మా. ఇన్స్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే ఇది లక్నో. ఓకేనమ్మా, లక్నోలో ఉంది. లక్నోలో ఉత్తరప్రదేశ్ లో కలదమ్మా, యూపీ. ఉత్తరప్రదేశ్ లో లక్నోలో కలదనమాట. దీనిని ఇంతకు ముందు ఏమనేవారంటే నేషనల్ బొటానికల్ గార్డెన్ గా దీన్ని పిలిచేవారు అనమాట. ఓకేనా, నేషనల్ బొటానికల్ గార్డెన్ గా దీన్ని ఇంతకు ముందు పిలిచేవారు, కానీ ఇప్పుడైతే ఇది జాతీయ బొటానికల్ గార్డెన్, NBRI అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? BSI. BSI అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది మొక్కలను గుర్తించడం, అలాగే అధ్యయనం చేయడం మరియు ప్రాంతీయ వృక్ష సంపదను గుర్తించడం వంటి కార్యక్రమాలను ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చేపడుతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ వన్ IARI. IARI అంటే ఏంటంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనమ్మా, IARI అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుందంటే ప్రస్తుతం న్యూఢిల్లీ నందు కలదు. ఓకేనమ్మా, ఇది న్యూఢిల్లీ నందు కలదనమాట. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ FRI అంటే ఏంటంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమ్మా. FRI అంటే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడ ఉందంటే డెహ్రాడూన్ లో కలదు. ఓకేనమ్మా, డెహ్రాడూన్ లో కలదు. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లకు అటవీ వృక్ష సంపదకు సంబంధించిన శిక్షణ అనేది ఇస్తారు ఇక్కడ FRI వాళ్ళు. ఓకేనా, ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసులకు అటవీ వృక్ష సంపద గురించి శిక్షణ అనేది ఇస్తుంది FRI లో. ఓకేనమ్మా, ఇవి జాతీయ బొటానికల్ గార్డెన్స్ అన్నమాట. ఇవి జాతీయ బొటానికల్ గార్డెన్స్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ బొటానికల్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓకేనమ్మా, ప్రాముఖ్యతలు ఏంటంటే బొటానికల్ గార్డెన్స్ అనేవి దేశం యొక్క వృక్ష నివాస స్థలాలుగా వ్యవహరిస్తాయమ్మా. దేశం యొక్క వృక్ష నివాస స్థలాలుగా వ్యవహరిస్తాయి ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి.
అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత ఇంకేంటంటే ఇవి అరుదు మరియు సెకండ్ ఏంటంటే ఇవి అరుదు మరియు పొడెమిక్ జాతుల సంరక్షణ కేంద్రకాలుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అరుదు పొడెమిక్ జాతుల సంరక్షణ కేంద్రకాలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే అనేక కానికి అలాగే వివిధ ఆర్థిక అలంకరణ మరియు ఔషధ ప్రాముఖ్యత కలిగిన మొక్కల బీజ ద్రవ్యాల సంరక్షణ ప్రదేశాలుగా ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి ఉంటున్నాయమ్మా. ఓకేనా, వన్యజాతి యొక్క మొక్కల పెంపకానికి అలాగే వివిధ ఆర్థికంగా గాని ఇంకా అలంకరణ మరియు ఔషధ ప్రాముఖ్యత కలిగిన మొక్కల యొక్క బీజ ద్రవ్యాల సంరక్షణ కొరకు ఈ బొటానికల్ గార్డెన్స్ అనేవి పనిచేస్తున్నాయమ్మా. ఇంకేంటంటే లాస్ట్ చివరిగా ఇక్కడ పాలీ హౌస్, గ్రీన్ హౌస్ వంటివి ఉండటం వలన ఇవి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను కూడా పెంచడానికి అనువుగా ఈ బొటానికల్ గార్డెన్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, పాలీ హౌస్, గ్రీన్ హౌస్ వంటివి ఉండటం వలన ఇవి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను కూడా పెంచడానికి అనువుగా ఇక్కడ ఈ బొటానికల్ గార్డెన్స్ లో ఉంటుందమ్మా. ఇది బొటానికల్ గార్డెన్స్ యొక్క ప్రాముఖ్యత. ఓకేనా అమ్మాయిలు, అర్థమైందమ్మా ఇక్కడ వరకు? అర్థమైంది మేడం. ఓకే సరే, అయితే ఒకటి చూసుకోండి, నేను క్వశ్చన్స్ అడుగుతాను, అప్పుడు ఇది క్లాస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చెప్పిందంతా ఒక 2 minutes చూసుకోండి అమ్మా. క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు లెఫ్ట్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు నాకు ఆన్సర్ చెప్పవలసిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ ఈ యూనిట్ నుంచి 5th యూనిట్ నుంచి. స్వస్థానీయ సంరక్షణ ఒకటి, పరస్థానీయ సంరక్షణ ఒకటి చాలా ఈజీగా ఉంటాయి. అలాగే ఇంపార్టెంట్ ఎస్ఐ 2 SI లో కంపల్సరీ 1 SI అనేది ఈ యూనిట్ నుంచి కంపల్సరీగా పేపర్ లో ఉంటది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు ఏ రోజు నేను ఎప్పుడు చెప్పిన క్లాస్ ఆ రోజు చదివేసుకోండి. మీకు ఎలా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 5 minutes టైం ఇస్తున్నాను కాబట్టి ఒకసారి అక్కడ చదువుకుని నాకు ఆన్సర్ చెప్పారనుకోండి, మీకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇవి గుర్తుకొస్తే, ఒకవేళ మీరు మర్చిపోయినా ఇలా పలానా రోజు మేడం క్లాస్ చెప్పారు కదా అప్పుడు ఇది చెప్పారు. ఓకే, పరస్థానీయ సంరక్షణ అంటే బొటానికల్ గార్డెన్స్ గురించి రాయాలి. అదే స్వస్థానీయ సంరక్షణ గురించి అంటే ఏం రాస్తారు? బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ గురించి రాస్తాం. ఆ విధంగా మైండ్ లో పెట్టుకుని చదువుకుంటే అన్ని బాగా గుర్తుంటాయి. ఓకేనా, ఒక 2 minutes చూసుకున్నామా, క్వశ్చన్స్ అడుగుతాను ఈ టాపిక్ నుంచి.
ఓకేరా, చూసుకున్నారా అమ్మాయిలు? అమ్మాయిలు మేడం చూసుకున్నాం ఎస్ మేడం. మేడం చెప్పండి. పరస్థానీయ సంరక్షణ అంటే ఏంట్రా? ప్రసన్న చెప్తుంది. ప్రసన్న. ఉన్న జాతులను వాటి స్థానాల్లో కాకుండా రక్షణ కల్పించమని వేరే స్థానాల్లో పెంచడాన్ని తరగతి సంరక్షణ అంటారు. ఓకేనమ్మా. ఓకేనా? వచ్చేసి నేను పర్లేదు, అయిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్ ఖాళీ. మీరు నెక్స్ట్ ఏంటంటే, మొట్టమొదటిగా ఆధునిక బొటానికల్ గార్డెన్ ను ఎప్పుడు స్థాపించారు? స్థాపించిన వారు ఎవరు? ఇది ఎవరంటే సుష్మా. మొట్టమొదటిగా ఆధునిక బొటానికల్ గార్డెన్ ను స్థాపించింది ఎవరు? ఆయన పేరేంటి? ఏ సంవత్సరంలో ఆ బొటానికల్ గార్డెన్ ని స్థాపించారు? ల్యూకాగిని. ల్యూకాగిని అనే సైంటిస్ట్ ఎప్పుడు? 1543లో. ఓకే. ల్యూకాగ్ని ఎవరు? దేంట్లో ఆచార్యుడిన? వైద్య శాస్త్రంలో. ఓకేనమ్మా. నెక్స్ట్ శ్రావణిని అడుగుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ 1545లో ఎన్ని విశ్వవిద్యాలయాలు, ఎన్ని బొటానికల్ గార్డెన్స్ ను స్థాపించాయి? రెండు విశ్వవిద్యాలయాలు మరియు ఫారెన్స్ బొటానికల్ గార్డెన్ నెలకొల్పబడ్డాయి. ఓకే. ఇప్పుడు ఈ బొటానికల్ గార్డెన్స్ లో పెంచే మొక్కల పైన ఏ లేబుల్ కార్డు ఉంటుందని చెప్పాను కదా, ఆ లేబుల్ కార్డ్ పైన ఏమేమి రాసి ఉంటాయో శ్రావణి చెప్తుంది. నామం, శాస్త్రీయ నామం, కుటుంబం, లక్షణాలు, ఉపయోగాలు. ఇంకా ఉపయోగపడు భాగాల గురించి ఈ లేబుల్ కార్డ్ మీద సమాచారం అనేది ఉంటుంది అన్నమాట. ఈ బొటానికల్ గార్డెన్స్ ద్వారా ఏ మొక్కలను సంరక్షిస్తున్నారమ్మా? బొటానికల్ గార్డెన్స్ ద్వారా అమ్మా వెనకాల డిస్టర్బెన్స్ గా ఉందిరా ఎవరికో. చెప్పండి అవేంటి? వన్య మొక్కలను, ఇంకా మొక్కలను సంరక్షించడం, వన్య మొక్కలను పునఃస్థాపనం చేయటం, ప్రజలను జరపడం వంటివి బొటానికల్ గార్డెన్స్ లో జరుగుతుంది. విజువల్ సార్ క్లాస్ లో 10 నిమిషాలు తీసేసుకుంటాం. నెక్స్ట్, బొటానికల్ గార్డెన్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు ఏంటి? ఎంత భూమి ఉంది? 100 నుంచి 175 హెక్టార్ల స్థలం ఉండాలి మేడం. ఏంటమ్మా? 100 నుంచి 175 హెక్టార్ల స్థలం ఉండాలి మేడం. మంచి మట్టి కూడా ఉండాలి మేడం. ఓకేనమ్మా. ఇంకా మృతిక పరీక్ష నిర్వహిస్తారు కదా, ఎందుకు నిర్వహిస్తారు మృతిక పరీక్ష? వాటిలో ఏమన్నా ఖనిజాల లోపం దానికోసం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికంటే సుష్మాకి. బొటానికల్ గార్డెన్స్ ఎన్ని రకాలమ్మా? బొటానికల్ గార్డెన్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటేంటమ్మా?
అలంకరణ బొటానికల్ గార్డెన్లు, ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్లు. ఓకే, అలంకరణ బొటానికల్ గార్డెన్స్, ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్స్. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ అలంకరణ బొటానికల్ గార్డెన్స్ లో ఏ మొక్కలు పెంచుతున్నారు? హైబిస్కస్, రోజ్, హెలికార్నియా, రోసెట్. అరేబియన్ హైబిస్కస్, ఇకోరా, రోజులు, హెలికార్నియా రోస్ట్రేటా, స్పానిష్ జాస్మిన్, ఎల్లో జాస్మిన్, అరేబియన్ జాస్మిన్. ఓకే, నెక్స్ట్ ప్రయోగాత్మక బొటానికల్ గార్డెన్ లో ఏ మొక్కలు పెంచుతున్నారమ్మా? సర్పంటైన్, ఓకే, స్పిరోటిజియా, లింకేఫోలియా, సైలోటం న్యూడం. సైలోటం న్యూడం, ఇంకా సాంటాలం, ఆల్బమ్ మరియు వెనిలా వైటియానాలను పెంచుతున్నారు. ఓకే, నెక్స్ట్ అంతర్జాతీయ బొటానికల్ గార్డెన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 4 6 మేడం. ఓకే, 1 by 1 చెప్తాను, వాటి అబ్రివేషన్ చెప్పండి. ఓకేనా. ప్రపంచంలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఏది? రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ బొటానికల్ ఎక్కడుందమ్మా ఇది? ఎక్కడుంది? ఇంగ్లాండ్ మేడం. ఇంగ్లాండ్లోని క్యూర్ ప్రదేశం. ఓకే, ఇంగ్లాండ్ లో ఉంది. ఇందులో ఎన్ని మిలియన్ల మొక్కల నమూనాలు ఉన్నాయి? 6 మిలియన్లు. 6 మిలియన్లు. ఓకే, వెనక ఏంటమ్మా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది? ఓకే, నెక్స్ట్ ఈక్విసాట్ యొక్క అబ్రివేషన్ చెప్పండి. ICRISAT. ఐ అంటే ఏంటి? ఓకే, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. అమ్మా ఎవరిది చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుందమ్మా, వాళ్ళు మ్యూట్లో పెట్టండి. ఓకేనా. హైదరాబాద్ లో ఎక్కడుంది ఇది ఈక్విసాట్? పటాన్ చెరువులో ఉందమ్మా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ IRRI, దీని అబ్రివేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది? ఫిలిప్పీన్స్, మనీలాలో కలదనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ జాతీయ బొటానికల్ గార్డెన్లు ఎన్ని ఉన్నాయి? 5 మేడం. ఓకే, FRI అంటే ఏంటి? ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందమ్మా? ఇది డెహ్రాడూన్ లో ఉంది. ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ BSI, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేపడుతుంది? ఏ కార్యక్రమాలను చేపడుతుంది? గురించి అధ్యయనం చేస్తుంది మేడం. ప్రాంతీయ వృక్ష సంపదను అధ్యయనం చేయడం, అలాగే ప్రాంతీయ వృక్ష సంపదను గుర్తించడం వంటివి ఈ BS అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది చేపడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా మీకు? నెక్స్ట్ క్లాస్ ఏంట్రా? జువాలజీ మేడం. ఓకే, సార్ లింక్ పెట్టేసారా? చాలా సేపు అయింది మేడం పెట్టేసి. ఓకే అమ్మా, క్లాస్ జాయిన్ అయిపోండి. సరే మేడం. సరేనా, మీకు ఈ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ ఎప్పుడు ఉంది మనకి? 3rd అవర్ ఉంది. కరెక్ట్గా 12 కి క్లాస్కి అటెండ్ అయిపోండి. ఓకేనా. లేకపోతే 12:10 కైనా. ఓకేనమ్మా.